ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి తుపాకుల పేలుడు పదార్థాలు స్వాధీనం 15న బస్తర్కు కేంద్ర హోం అమిత్ షా ఆయన పర్యటనతో అడవిని జల్లెడపడుతున్న బలగాలు జనవరి నుంచి 220 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ జనవరి నుంచి 220 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసిరట ఎందుకు 15న బస్తర్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పోతుండంట సో ఈయన పని మొత్తం ఏంటంటే ఇక్కడ బీజేపీకి సర్కార్కు బలమైన ప్రతిపక్షం ఏంటి ఒకటి ఉందంటే అది వీళ్ళే మావోయిస్టులే బలమైన ప్రతిపక్షం దేశంలో ఎక్కడ కూడా వీళ్ళకు మాట్లాడే పరిస్థితి లేదు ఎవరు కూడా సో బలమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మావోయిస్టులను కూడా వీళ్ళు ఏరివేసే పని ఫస్ట్ ఎజెండాగా పెట్టుకున్నారు అందులో భాగంగానే 220 మంది మావోయిస్టులని ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి అడవిని మొత్తం చల్లడ పెడుతున్నారు పోలీసులు మొత్తం అడవిల్ని మరి వాళ్ళ డిమాండ్లు ఏంటి వాళ్ళతో చర్చలు జరపండి వాళ్ళ డిమాండ్లు ఏంటి అది తెలుసుకోండి ఫస్ట్ వాళ్ళు ఎందుకోసం ఆ విధంగా నాకు జీవనం గడుపుతున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దక్షిణ అబుజాబాద్లోని భారీ ఎన్కౌంటర్ జరిగింది 7 మావోయిస్టులు మృతి చెందారు ఈ నెల 10 నుంచి అబుజ్మర్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి 1000 మందికి పైగా జవాన్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు ఇదే క్రమంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు రేకవాయి అడవులో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి ఇందులో 7 మావోయిస్టులు చనిపోయారని వారి మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయని బస్తర్ ఐజీ సుందర్రాజ్ నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ మీడియాకు తెలిపారు ఇగో మళ్ళా 7 మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి తెల్లవారుజామునే ఇక ఎదురుకాల్పులు అన్నీ తెల్లవారుజామునే మంచి నిద్రలు ఉన్నప్పుడే జరుగుతాయి ఎదురుకాల్పులు మళ్ళీ అవి వాళ్ళు నిద్రగలు లేచి కళ్ళు దుడుచుకొని తుపాకులు పట్టుకొని కాల్చేంతసేపు ఈ పోలీసులు అట్టనే కూర్చొని ఉంటారు తెల్లవారుజామున ఎన్కౌంటర్లు జరుగుతున్నాయంట ఇది వెలుగు దినపత్రిక ఇక దిశలోకి వెళ్ళిపోయినట్టయితే స్వమిత్ర ఆబాదిమిత్ర కొత్త ఆర్ఓఆర్లో వ్యవసాయేతర భూములకు రెవెన్యూలో ప్రత్యేక రికార్డు ప్రతి ప్రాపర్టీకి స్పెషల్ కోడ్ నెంబర్ ఖాళీ జాగాలకు బ్యాంకు రుణాలు ఖాళీ జాగాలకు కూడా బ్యాంకు తెలుగు కుర్రోడు చెస్లో కింగ్ వరల్డ్ ఛాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్న గుకేష్ 14వ గేమ్లో డింగ్ లిరెన్పై విజయం యంగ్ ఛాంపియన్గా రికార్డు విశ్వనాథ ఆనంద్ తర్వాత రెండో భారతీయుడిగా ఘనత 18 ఏళ్ల తర్వాత ఇండియాకు టైటిల్ భారత యువ సంచలనం దుమ్మరాజు గుకేష్ చరిత్ర సృష్టించాడు చెస్ వరల్డ్ ఛాంపియన్గా అవతరించాడు సింగపూర్లోని గురువారం జరిగిన ఆఖరిదైన 14వ గేమ్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ చైనాను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు దీంతో 18 ఏళ్ల గుకేష్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు ఆంధ్రప్రదేశ్కు చెందిన అతని తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం చెన్నైకి వెళ్లి స్థిరపడ్డారు రద్దా పొడిగింప జమిలీ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితిపై అనుమానాలు ప్రస్తుతం ప్రభుత్వం గడువు 2028 డిసెంబర్ 9 వరకు 2029లో ఎన్నికలైతే కాంగ్రెస్కు అదనపు లాభం రాష్ట్రపతి పాలన విధించుకుంటే మరో 6 నెలలు అధికారంలోనే 2027 ఏప్రిల్లో ఎలక్షన్ నిర్వహిస్తే నష్టం ఏడాదిన్నర ముందుగానే పవర్ లూజ్ ఇది జమిలీ ఎలక్షన్ల విషయం ఇక మరి ఎట్లయితుంది ఏమవుతుంది అనేది చూడాల్సి ఉంటుంది మిత్రులారా ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్ రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి PRK న్యూస్ ఇది తెలుగుడి సత్తా థ్యాంక్ యూ